హాయ్ వెల్కమ్ టు ఋషి ఎక్స్ప్రెస్ వరల్డ్. ఇది శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయము లేదా యాగంటి ఒక ప్రసిద్ధి శైవ క్షేత్రం అండి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే ఈ యాగంటి అండి. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరును అగస్త్య పుష్కరిణి అని పిలుస్తారండి. ఇక్కడ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని, ఇందులో స్నానం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఉన్న నందీశ్వరుని విగ్రహం ప్రధానమైంది. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఒక చిన్న నంది నోటి నుండి ఆలయ ప్రాంగణంలో కోనేరు చేరుతుంది. ఏ కాలంలోనైనా సరే కోనేరులో నీరు ఒకే మట్టంలో ఉండటమే ఈ గుడి యొక్క కోనేరు యొక్క విశేషము. ఈ కోనేరులో నీరు పుష్కరిణికి చేరుతుంది. ఇందులో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయి మరియు అగస్త్యుడు పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాతే శివుని ఆరాధించేవారని చెప్పేసి ఇక్కడ చరిత్ర చెబుతుంది. ప్రధాన గోపురం ముఖ్యంగా 5 అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగమండపం, ముఖమండపం, అంతరాలం ఉన్నాయి. గర్భాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. కాకులు లేని క్షేత్రం కూడా యాగంటి అండి. ఆలయ పరిసరాల్లో ఎక్కడ మనకు కాకులు కనిపించవు. పూర్వం అగస్త్య మహర్షి తపస్సుకు కాకులు భంగం కలిగించాయని, ఆయన ప్రాంతంలో కాకులు సంచరించకూడదని శపించాడని స్థల పురాణం చెప్తుందన్నమాట. పెరుగుతున్న నంది విగ్రహం కూడా ఈ యాగంటిలోనే ఉందండి. యాగంటిలోని బసవన్న విగ్రహం నిరంతరం పెరుగుతూ ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరియు పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి విగ్రహం సుమారు అంగుళం పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక ప్రసిద్ధి ఉందండి.